శనివారం జిల్లా అధికార యంత్రాంగంలో ఐడీఓసీలోని అధికారికంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కె హైమవతి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి మహిళా ఉద్యోగినులతో బతుకమ్మలు ఆడారు. వివిధ శాఖల మహిళలు సాంప్రదాయక దుస్తులు ధరించి పూలతో అందంగా పెరిచిన బతుకమ్మలతో ఐడీఓసీ ఆవరణలో సిద్ధం చేసిన ప్రాంతానికి విచ్చేసి ఉత్సాహంగా బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ, ప్రపంచంలోనే పువ్వులను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అని, ఈ పండుగను ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్ లో అన్ని ప్రభుత్వ శాఖల మహిళలు ఉద్యోగులు వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఎంతో పని ఒత్తిడి ఉండే ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఈ పండుగలో పాల్గొన్నారని, కలెక్టర్ మరియు ఒక మహిళగా ఈ కార్యక్రమంలో పాల్గొని తోటి మహిళా ఉద్యోగులతో బతుకమ్మ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, ఎప్పుడూ ఆఫీస్ పనులతో బిజీగా ఉండే మనం సాంప్రదాయబద్ధంగా ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఇలా బతుకమ్మ పండుగలో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టతపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో బహుమతులు సాధించిన ఈ సాయి సంతోషి, డి సృజన, జి మనస్వినిలకు, షార్ట్ ఫిలిం కాంపిటీషన్ విజేత ముంజి గిరిబాబులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దిన వివిధ ప్రభుత్వ శాఖలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టర్ ఏవో, సాంస్కృతిక సారథి, కళాకారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో మనందరం కూడా కలెక్టరేట్లో మహిళలందరూ కూడా కలిసి బతుకమ్మ సంబరాలు చేసుకుంటాము. కాబట్టి ముఖ్యంగా దసరా అంటే శక్తి స్వరూపం, అంటే శక్తికి ప్రతీక అన్నమాట. కాబట్టి మనకి లలిత సహస్రనామంలో కానివ్వండి, లేదా సౌందర్య లహరిలో కానివ్వండి, శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యం ప్రభవతి అని అమ్మవారిని స్తుతిస్తాం. అంటే అర్థం ఏంటి? ఆ శివుడు కూడా శక్తి లేకపోతే ఈ సృజించలేడు, ఈ యొక్క సృష్టిని చేయలేడు. కాబట్టి హరిహర విరించాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నువ్వు లేకపోతే వారు ఏమీ చేయలేరమ్మా. కాబట్టి ఆ శక్తి స్వరూపం గురించి, ఈ విశ్వం గురించి శక్తి ఆధారం. శివుడు శక్తి వేరు కాదండి, శివుడు శక్తి కలిసి ఒకటే రూపం. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది ప్రకృతిలో కనిపిస్తుంది. ఆ ప్రకృతిలో జన్మించే శక్తి ఉంది, స్త్రీలకి సృష్టించే శక్తి ఉంది. కాబట్టి అంతటి విశేషమైన గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మనందరం కూడా ఆ శక్తి స్వరూపాన్ని ఆరాధించడం ద్వారా మనం కూడా అంతటి శక్తిని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఎందుకు మనం ఈ పండుగలని చేసుకుంటామంటే విష్ణువు నుంచి ఒక పీరియడ్లో ఎనర్జీ అనేది మనకు వస్తుంది. అంటే మనం దర్శించలేము దాన్ని. ఇప్పుడు ఈ మహిషాసుర మర్దని ఏదైతే దుర్గాదేవి అవతారం ఎత్తి ఆ రాక్షసుల్ని అమ్మవారు సంహరించారో, అమ్మవారు రోజుకొక అవతారంలో
ఆ యొక్క దుష్టుల్ని సంహరించారు. కాబట్టి ఈ టైంలో అమ్మవారి ఎనర్జీ భూమి మీదకి విశేషంగా వస్తుందన్నమాట. అందుకని ఈ నవరాత్రుల్లో ఉత్సవాలు చేసుకోవడం, అమ్మవారి ఆరాధించడం, పూజలు చేసుకోవడం ద్వారా మనం కూడా కొంత సమయం దానిలో గడిపితే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. అంటే అమ్మవారి శక్తి మనకిస్తారు. అందుకనే మనము నేచర్ని ఆరాధిస్తామంటే నేచర్ కూడా అమ్మవారేనండి. అది ఎవరి జన్మ సృష్టి మొత్తం అమ్మవారి. కాబట్టి ఈ నేచర్లో ఉన్న పూలన్నింటిని కూడా మనందరం కూడా ఏం చేస్తున్నాము, తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకొని మన అమ్మవారి దీవెనల్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరందరికీ కూడా అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటాను. ఓకేనా? మనందరం చదువుతాం కదా, ఈ కాలంలో చండీ సప్తశతి, చండీ మహాహోమం చేస్తుంటారు. చండీ సప్తశతి, దుర్గా సప్తశతి అంటారు కదా, దానిలో కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు చాలా శక్తివంత, పవర్ఫుల్ అన్నారు. కాబట్టి మనం కనుక ఆ ఎనర్జీని పొందాలంటే మీకు ఇష్టమైన నామాన్ని స్మరించవచ్చు. శ్రీమాత్రే నమః అని కానివ్వండి, లేకపోతే కనుక మీకు ఇష్టమైన నామాన్ని స్మరిస్తూ నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై నమస్తస్యై నమో నమః యా దేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థ నమస్తస్యై నమస్తస్యై నమస్తే నమో నమః. ఇలా అమ్మవారి నామాలు చాలా ఉంటాయి అన్నమాట. అంటే ఇది శాంతి రూపం, శుభ రూపం అన్ని కూడా అంటే మనకు అన్ని సమస్తం అమ్మవారి రకరకాల రూపాల్లో మనకు కావాల్సిన అన్ని కూడా ప్రకృతిలో లభించినట్టుగా చేస్తున్నారు. సో అందుకోసమని అమ్మవారిని మీరందరూ కూడా ఆరాధించాలని, మీరందరూ కూడా అమ్మవారిని అనుగ్రహానికి పాత్రలు కావాలని